నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణపై ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు। ఈ క్రమంలో ఈ దేశ హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి। ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది। భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సమావేశమయ్యారు। పొరుగు దేశాల్లోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం। మరోవైపు బంగ్లాదేశ్ తో పాటు పొరుగు దేశాలలో భారత్ సంబంధాలపై నవంబర్ 29 జయశంకర్ పార్లమెంటులో వివరించనున్నారు। ఇక ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అక్కడి కోర్టు ఒప్పుకోలేదు। దీంతో పలు హిందూ మైనార్టీ సంఘాలు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి। ఈ క్రమంలో ఓ యువ లాయర్ సైతం ప్రాణాలు కోల్పోయారు। దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి। దీన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించారు। ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు। బంగ్లాదేశ్ లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ప్రపంచ దేశాధినేతలు ఇప్పటికే పలుమార్లు ఖండించారు।